హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నీట్ పీజీ 2025కి సంబంధించిన రిజల్ట్ అనేది వచ్చేసింది. సో కీ కూడా రిలీజ్ చేసేసారు. ఇప్పుడు చాలా మందికి నీట్ పీజీ ఆస్పిరెంట్స్కి కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, అండ్ ఆల్ ఇండియా షెడ్యూల్ ఎప్పుడు వస్తుంది, మనకు స్టేట్లో కూడా ఒక షెడ్యూల్ అనేది ఉంటుందా లేదా, సో కౌన్సిలింగ్ సంబంధించి అప్డేట్స్ చెప్పని అని అడుగుతా ఉన్నారు ఈ పర్టికులర్ వీడియోలో. అండ్ దాంతోపాటు స్టేట్ మెరిట్ లిస్ట్ అంటే ఏంటి, సో క్వాలిఫైడ్ లిస్ట్ అంటే ఏంటి, ముందుగా మనకు ఏ అప్డేట్ తెలుస్తుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. సో ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి నీట్ పీజీ కంటెంట్ సంబంధించి ఏ వీడియో వచ్చినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంది, సో మెంటర్షిప్లో జాయిన్ అవుతామంటే సో 7893947228 అనే నెంబర్ని వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. సో విజన్ అప్డేట్ మెంటర్షిప్లో జాయిన్ అవుతే నా పర్సనల్ నెంబర్ ఉంటుంది, మీకు అన్ని డౌట్స్ సాల్వ్ చేయడం జరుగుతుంది. అండ్ నీట్ పీజీ అప్డేట్స్ అన్నీ కూడా వస్తాయి. ఎక్కడా మీరు టెన్షన్ పడకుండా కౌన్సిలింగ్ అటెండ్ అవ్వచ్చు. సో మెంటర్ అవసరం లేదు, మేము మిస్టేక్ చేస్తాము అంటే అప్పుడు మీరు చేసే మిస్టేక్స్కి సొల్యూషన్స్ ఉండవు. ఓకే, లేదు సార్ మాకు మెంటర్ వద్దు, మాకు అప్డేట్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, ఓకేనా, జాయిన్ అవ్వండి. మీతో పాటు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసే నీట్ పీజీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆస్పిరెంట్స్ ఉంటారు, అక్కడ డిస్కషన్ చేసుకోవచ్చు ఏమైనా డౌట్స్ ఉంటే, ఓకేనా. సో ఇక మనం కంటెంట్లోకి వెళ్తే, సో ఫస్ట్ మనకు రిజల్ట్ వచ్చేసింది. ఇప్పుడు మనకు ఒక ఇష్యూ ఉంది. రెస్పాన్స్ షీట్ అనేది క్వశ్చన్స్ ఇవ్వలేదు, ఆప్షన్స్ ఎలా ఉన్నాయో ఇవ్వలేదు, జస్ట్ మనం పెట్టిన ఆప్షన్స్ ఇచ్చాడు, ఆన్సర్స్ ఇచ్చేసాడు, మార్క్స్ కౌంట్ చేసుకోమని ఇచ్చారు. సో దీనికి సంబంధించి ఏదైతే ఆర్డర్స్ ఉన్నాయో, కోర్ట్ ఆర్డర్స్ ఉన్నాయో వాటిని ఫాలో అవ్వలేదు ఎన్బిఎంఎస్ వాళ్ళని. సో దాని మీద ఛాలెంజింగ్ ఉంది. సో అది ఈ రోజు హియరింగ్ ఉంటుంది. సో ఈ రోజు దాని మీద ఒక క్లారిటీ వచ్చింది అనుకోండి, ఓకేనా. దాని మీద మనకు ఒక క్లారిటీ వస్తే నెక్స్ట్ జరిగే ప్రాసెస్ ఏంటి అంటే, ఓకే, నెక్స్ట్ జరిగే ప్రాసెస్ ఏంటంటే ఇక్కడ నుంచి మనకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ మనకు హోమ్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్కి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ నుంచి DGHS డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ నుంచి ప్రతి స్టేట్కి, ఓకేనా, ప్రతి స్టేట్కి క్వాలిఫైడ్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు, ఓకేనా. ప్రతి స్టేట్కి క్వాలిఫైడ్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. ఏంటి సార్ ఈ క్వాలిఫైడ్ లిస్ట్ అంటే, ఇప్పుడు మనకు ఓసీ ఎస్సీ ఎస్టీ బీసీ పర్సంటైల్లో నీట్ పీజీ కట్ ఆఫ్లో ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళది స్టేట్ వైడ్, ఓకేనా, తెలంగాణ వైడ్, ఏపీ వైడ్ రిలీజ్ చేయడం జరుగుతుంది. అంటే ప్రతి స్టేట్కి సంబంధించిన వాళ్ళకి ఇచ్చేస్తారు, వాళ్ళ స్టేట్ డేటా ఇచ్చేస్తారు, ఓకేనా. ఈ స్టేట్ డేటా ఇచ్చిన తర్వాత స్టేట్స్ ఏవైతే ఉన్నాయో, తెలంగాణ ఏపీ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఈ మనకు క్వాలిఫైడ్ లిస్ట్ని పబ్లిష్ చేస్తాయి. సార్ క్వాలిఫైడ్ లిస్ట్ అంటే ఏంటి సార్ అంటే, ఎవరైతే తెలంగాణ స్టేట్ నుంచి MBBS కంప్లీట్ చేశారో, ఓకేనా, వాళ్ళ లిస్ట్ ఉంటుంది. ఎవరైతే ఏపీ నుంచి MBBS కంప్లీట్ చేశారో వాళ్ళ లిస్ట్ ఏపీలో ఉంటుంది. ఎవరైతే కర్ణాటక నుంచి చేశారో వాళ్ళ లిస్ట్ ఉంటుంది. ఎవరైతే కేరళ నుంచి చేశారో వాళ్ళ లిస్ట్ ఉంటుంది. ఎవరైతే మహారాష్ట్ర నుంచి చేశారో వాళ్ళ లిస్ట్ ఆ రెస్పెక్టివ్ స్టేట్స్ అనే చేస్తాయి, ఓకేనా. సో ఇప్పుడు చాలా మంది ఏంటంటే, సార్ కొన్ని స్టేట్లలో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది కదా అంటే, కొన్ని స్టేట్లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది, కానీ మళ్ళీ అఫీషియల్గా క్వాలిఫైడ్ లిస్ట్ వచ్చిన తర్వాతనే మీకు కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది, ఓకేనా. సో ఫస్ట్ ఏంటి ఇష్యూ, మనకి ఇష్యూ అనేది సాల్వ్ అవ్వాలి. ఏ ఇష్యూ ఉంది, సో రెస్పాన్స్ షీట్ కీకి సంబంధించి ఇష్యూ ఉంది. ఇది సాల్వ్ అవుతే, ఓకేనా, సాల్వ్ అవుతే ఫస్ట్ మనకు AIQకి సంబంధించిన షెడ్యూల్ వస్తుంది. MCC వాళ్ళు చేస్తారు, ఇది మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ వాళ్ళు మనకు ఆ షెడ్యూల్ అనేది రిలీజ్ చేస్తారు. సరే ఈ షెడ్యూల్ ఎప్పుడు వస్తుంది సార్ అంటే, ఈ ఇష్యూ అయిపోతే వితిన్ 1 వీక్లో వచ్చేస్తుంది షెడ్యూల్, ఓకేనా. షెడ్యూల్ వచ్చే ముందు ఇంకొక ప్రాసెస్ ఉంటుంది. ఆ ఇంకొక ప్రాసెస్ ఏంటంటే NRI కన్వర్షన్ ఒకటి అండ్ PWD సీట్కి సంబంధించి వెరిఫికేషన్ ఒకటి, ఈ రెండు చేయాల్సి ఉంటుంది MCC వాళ్ళు, ఓకే. సో ఇవన్నీ చేయడానికి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా సెప్టెంబర్ లాస్ట్ వీక్ వరకు వెళ్ళొచ్చు మీకు రౌండ్ 1 కంప్లీట్ స్టార్ట్ అవ్వడానికి, ఓకేనా. రౌండ్ 1 స్టార్ట్ అవ్వడానికి ఫర్ ఎగ్జాంపుల్కి మనకు MCCకి సంబంధించి సో 3rd వీక్ ఆఫ్ సెప్టెంబర్లో కనుక ఒకవేళ నోటిఫికేషన్ వచ్చింది అనుకుందాము. సో 3rd వీక్ ఆఫ్ సెప్టెంబర్లో మనకు ఒకవేళ షెడ్యూల్ సంబంధించిన నోటీస్ అనేది రిలీజ్ చేశారనుకోండి. సో ఈ నోటీస్ రిలీజ్ చేసిన నెక్స్ట్ డే నుంచి ఏపీలో అండ్ తెలంగాణలో రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది, ఓకేనా. ఏపీలో తెలంగాణలో రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ స్టేట్కి సంబంధించిన క్వాలిఫైడ్ లిస్ట్ వస్తాయి, ఓకేనా. క్వాలిఫైడ్ లిస్ట్ వచ్చిన తర్వాత MCC నుంచి మనకు షెడ్యూల్ అనేది రిలీజ్ అవుతుంది, ఓకేనా. షెడ్యూల్ రిలీజ్ అయితే MCC రిజిస్ట్రేషన్, ఆల్ ఇండియా రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవ్వ ముందుకే తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో కన్నర్ కోటాకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది, ఓకేనా. సో ఇవి మనకు అవ్వడానికి సెప్టెంబర్ ఎండింగ్ అవుతుందని నేను అనుకుంటా ఉన్నాను. సో ఏది మనకు స్టార్ట్ అవ్వాలన్నా ముఖ్యంగా మనకు MCC నుంచి షెడ్యూల్ అనేది రావాలి అండ్ MCC నుంచి అంటే DGHS నుంచి మనకు లిస్ట్ అనేది రావాలి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే PWD అండ్ NRI కన్వర్షన్ సంబంధించిన వెరిఫికేషన్ జరగాలి. అండ్ దాంతోపాటు NMC నుంచి, ఓకేనా, నేషనల్ మెడికల్ కౌన్సిల్ నుంచి సీట్ మ్యాట్రిక్స్ రావాలి, ఓకేనా, సీట్ మ్యాట్రిక్స్ రావాలి.
ఇవి అవ్వడానికి సెప్టెంబర్ లాస్ట్ వరకు వెళ్తుంది అని నేను అనుకుంటా ఉన్నాను. ఓకే, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ చూసి సో సెప్టెంబర్ లాస్ట్ వీక్ వరకు మనకు ఏదో ఒక అప్డేట్ రావడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మీకు ఏంటంటే సరే క్వాలిఫైడ్ లిస్ట్ అని చెప్పారు, ఏంటి క్వాలిఫైడ్ లిస్ట్ ఏంటి, మెరిట్ లిస్ట్ ఏంటి? ఓకేనా, మనకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విషయం వచ్చేసరికి మీకు మెరిట్ లిస్ట్ మాత్రమే పనిచేస్తుంది. మీ ఏఐక్యూ ర్యాంక్ ఏదైతే ఉందో ఇది మీకు సీట్ రావడానికి పనిచేయదు, స్టేట్లో మీకు స్టేట్ ర్యాంక్ పనిచేస్తుంది. ఈ స్టేట్ ర్యాంకు మీ యొక్క కేటగిరీ ర్యాంక్ రావడానికి పనిచేస్తుంది. సో ఇవి మాత్రమే, అంటే స్టేట్ ర్యాంకు అండ్ కేటగిరీ ర్యాంక్ ఏదైతే ఉందో అది మాత్రమే మీకు సీట్ అయితే తీసుకొచ్చి పెడుతుంది. అని దాన్ని మీరు కంపేర్ చేసుకుని సీట్ వస్తుందా లేదా చూసుకోవచ్చు. ఆల్ ఇండియా ర్యాంక్తో కంపేర్ చేయాల్సిన పని లేదు. సో ఇప్పుడు క్వాలిఫైడ్ లిస్ట్ అంటే ఏంటంటే ఎవరైతే ఎంబీబీఎస్ చేస్తారో తెలంగాణ నుంచి, సో తెలంగాణకు సంబంధించిన క్వాలిఫైడ్ లిస్ట్ ఇస్తారు. అదే కన్నర్ కోటాకు సంబంధించి మెరిట్ లిస్ట్ అంటే ఏంటి సార్ అంటే క్వాలిఫైడ్ లిస్ట్ ఒక 10,000 మంది ఉన్నారు అనుకోండి, ఓకే 10,000 మెంబర్స్ ఉన్నారు అనుకోండి. మెరిట్ లిస్ట్ స్టేట్ మెరిట్ లిస్ట్ వచ్చేసరికి మనకు 3,000 నుంచి 4,000 మెంబర్స్ మాత్రమే ఉంటారు. ఏంటి సార్ ఇంతమంది తగ్గుతారా అంటే క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరు కౌన్సిలింగ్ అటెండ్ అవ్వరు. ఈ మెరిట్ లిస్ట్ అంటే ఏంటంటే కౌన్సిలింగ్ అటెండ్ అయ్యేవాళ్ళు, ఓకేనా, కౌన్సిలింగ్కి అటెండ్ అయ్యేవాళ్ళు. సో ఎవరు సార్ దీంట్లో ఉంటారు? ఎట్లా సార్ ఈ మెరిట్ లిస్ట్కి వెళ్ళాలంటే తెలంగాణ గవర్నమెంట్ నుంచి కన్నర్ కోటాకి నోటిఫికేషన్ ఇస్తారు, కౌన్సిలింగ్ నోటిఫికేషన్ ఇస్తారు. ఆ కౌన్సిలింగ్ నోటిఫికేషన్కి మీరు అప్లికేషన్ చేసుకోవాలి. అప్లికేషన్ చేసుకుంటే మీ సర్టిఫికేట్స్ అన్ని వెరిఫై చేసిన తర్వాత మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. ఓకేనా, మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. ఆ మెరిట్ లిస్ట్లో ఎవరికైతే స్టూడెంట్ నేమ్ ఉంటుందో వాళ్ళు మాత్రమే కౌన్సిలింగ్కి ఎలిజిబుల్, వాళ్ళు మాత్రమే కౌన్సిలింగ్కి వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి, కాలేజ్ సెలెక్ట్ చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో క్వాలిఫై లిస్ట్కి మెరిట్ లిస్ట్కి అదే తేడా. క్వాలిఫై లిస్ట్ అంటే తెలంగాణలో ఎంబీబీఎస్ చేసిన ప్రతి ఒక్కరు క్వాలిఫై లిస్ట్లో ఉంటారు. సో వాళ్ళందరూ కూడా ఇక్కడ మనకు మెరిట్ లిస్ట్లోకి రారు. మెరిట్ లిస్ట్లోకి వచ్చే వాళ్ళు కేవలం రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు మాత్రమే. ఇది తెలంగాణలో. సో ఏపీలో అయితే, ఓకేనా, ఏపీలో అయితే సో ఏపీలో ఎవరైతే ఎంబీబీఎస్ చేశారో వాళ్ళందరూ క్వాలిఫై లిస్ట్లో ఉంటారు. కానీ ఏపీ మెరిట్ లిస్ట్కి వచ్చేసరికి ఏపీలో ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు ఉంటారు అండ్ అదర్ స్టేట్లో కానీ అదర్ కంట్రీలో కానీ ఎంబీబీఎస్ చేసి సో ఏపీ డొమిసైల్ ఉన్న క్యాండిడేట్స్ కూడా ఉంటారు. వీళ్ళందరూ ఎక్కడ ఉంటారు? మెరిట్ లిస్ట్లో. ఏ మెరిట్ లిస్ట్లో? స్టేట్ మెరిట్ లిస్ట్లో. ఈ స్టేట్ మెరిట్ లిస్ట్ రావాలంటే ఏంటి? ఏపీ గవర్నమెంట్లో ఉన్న ఎన్టీఆర్హెచ్ఎస్ వాళ్ళు కౌన్సిలింగ్ నోటిఫికేషన్ ఇస్తారు, మీరు అప్లికేషన్ చేసుకోవాలి అండ్ అప్పుడు మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. ఈ మెరిట్ లిస్ట్లో ఉన్న క్యాండిడేట్స్ మాత్రమే వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవాలి. సో క్వాలిఫై లిస్ట్ అనేది మీకు రెఫరెన్స్ కోసం మాత్రమే. మెరిట్ లిస్ట్ అనేది కౌన్సిలింగ్ సంబంధించిన యాక్చువల్ లిస్ట్. ఓకే, సో ఇవి రెండు గుర్తుపెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. సరే ఇంకా క్వాలిఫై లిస్ట్లో అండ్ మెరిట్ లిస్ట్లో ఇంకా డిఫరెన్సెస్ ఏంటి సార్ అంటే అన్రిజర్వ్డ్ వాళ్ళకి పెద్దగా డిఫరెన్స్ ఉండదు. ఓబీసీ అని ఉంటుంది క్వాలిఫై లిస్ట్లో. అంటే మీరు నేషనల్ లెవెల్లో క్వాలిఫై లిస్ట్లో ఓబీసీ అని ఉంటుంది. స్టేట్కి వచ్చేసరికి బీసీఏ నుంచి బీసీఈ వరకు ఉంటుంది. సో మీకు ఆల్ ఇండియా కోటాలో ఎస్సీ అని ఉంటుంది. స్టేట్కి వచ్చేసరికి SC1 నుంచి SC3 వరకు ఉంటుంది. ఓకేనా, అదేవిధంగా కొంతమంది ముస్లిం మైనారిటీ క్యాండిడేట్లు ఆల్ ఇండియా కోటా అన్రిజర్వ్లో ఉంటారు. ఇక్కడికి వచ్చేసరికి BCE కోటాలోకి వస్తారు. ఓకే, సో ఇలా మనకు స్టేట్ మెరిట్ లిస్ట్ ఏమో మన స్టేట్కి తగ్గట్టుగా అన్ని క్యాస్ట్లు కలిపి ఉంటుంది. సో క్వాలిఫైడ్ లిస్ట్ ఏమో అన్రిజర్వ్డ్, ఓబీసీ, SC, ST, PWD ఇట్లా మాత్రమే ఉంటుందన్నమాట. ఓకే, ఈ రెండింటికి డిఫరెన్స్. ఇవి రెండు వస్తాయి, అంటే క్వాలిఫై లిస్ట్ వస్తే మాత్రమే మనకు కౌన్సిలింగ్ అనేది మన స్టేట్లలో స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అది సెప్టెంబర్ ఎండ్కి అయితే వెళ్ళే ఛాన్స్ ఉంది. చాలా మంది ఎప్పుడు ఉంటుంది సార్ అంటే ప్రజెంట్ ఇది అనమాట. మన స్టేట్లలో ఆల్ ఇండియా కోటాలో లాగా, ఓకేనా, ఆల్ ఇండియా కోటాలో లాగా స్టేట్లో ఒక షెడ్యూల్ అనేది ఉండదు. ఆల్ ఇండియా కోటాలో రిజిస్ట్రేషన్ ఎప్పుడు ఉంటుంది, వెబ్ ఆప్షన్ ఎప్పుడు ఉంటాయి, రిజల్ట్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు రిపోర్టింగ్ చేయాలి, ఒక షెడ్యూల్ ఇచ్చేస్తారు. రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3, రౌండ్ 4కి. అండ్ మన స్టేట్లలో అలా ఉండదు. షెడ్యూల్ ఏముండదు, నోటిఫికేషన్ ఇస్తాడు, రిజిస్ట్రేషన్ చేసుకోమంటాడు, వెబ్ ఆప్షన్ పెట్టుకోమంటాడు, రిజల్ట్ ఇస్తాడు, అలాట్మెంట్ అయిపోతుంది, రిపోర్ట్ చేయాలి. ఇలానే ఉంటుంది ప్రతి రౌండ్కి. సో ఒకటే సింగిల్ రిజిస్ట్రేషన్ ఉంటుంది, ఏది మిస్ అవ్వకండి. సో మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ ఎవరుంటే వాళ్ళకి రికమెండ్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.